భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఈ నెలంతా మరి జనవరి మాసం అంతా కూడా జై శ్రీరామ్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. షర్మిల గారు, వైఎస్ షర్మిల, ఆవిడ కాంగ్రెస్ ఏపీకి కాంగ్రెస్ చీఫ్ కింద అపాయింట్ చేస్తారా అని చిన్న టాక్లు అవుతున్నాయి. మరి చేస్తారో అనేది తెలీదు. చేస్తే ఆవిడ అలా కాంగ్రెస్ చీఫ్ రోల్లో టీడీపీకి సపోర్ట్ ఇస్తారా అంటే కాంగ్రెస్ అండ్ టీడీపీ కలుస్తాయా? దానివల్ల టీడీపీకి లాభమా నష్టమా? తర్వాత పోనీ టీడీపీ కాంగ్రెస్తో కలిసిందే అనుకోండి, అంటే అయ్యే కూటమిలో చేరినట్ట, అంటే ఇంకా మోదీ గారిని బీజేపీని ఆశ వదిలేసుకున్నట్ట అని. అలా అయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ పరిస్థితి కొంచెం సందిగ్ధంలో ఉన్నప్పుడు బాబు, ఇటు కాకుండా అటు కాకుండా పోతాం. ఐఎన్డీఏ కూటమిలో టీడీపీ చేస్తే ఆయన టీడీపీతో ఉంటే మరి బీజేపీ ఆయనతో ఎలా పొత్తు పెట్టుకుంటుంది? అవును కదా. సరే, ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయండి. ఈ కొంచెం ట్రిక్కీగా కాంప్లికేటెడ్గానే అయిపోతుంది. వైఎస్ షర్మిల గారు కేక్ పంపించడం ఎవరికి, నారా లోకేష్కి, అది ఎందుకు పంపించారు అంటే ఆబ్వియస్లీ ఈ టైం పొలిటికల్ హీట్ రగులుకుంటున్న టైంలో అలాంటి ఏమైనా చేస్తే దానికి సంకేతాలు ఉంటాయి. దాన్ని అందరూ దాని నుంచి ఆవిడ ఊరికే భావించారు, సరదాగా భావించారు అనుకోరు కదా. ఏదో ఫ్యూచర్ ప్లాన్ ఉండబట్టి, ఏదో మాస్టర్ ప్లాన్ ఉండబట్టి చేసి ఉంటారని అందరూ మాస్టర్ ప్లాన్ ఏముంది? వైఎస్ జగన్ అగెన్స్ట్గా టీడీపీతో కలవడం యాజ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చీఫ్ వాడవర్. ఎందుకంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అయిపోయారు హైదరాబాద్ ఎలక్షన్స్ ముందు, తెలంగాణ ఎలక్షన్స్ ముందు. సో కాంగ్రెస్ పార్టీ యొక్క చీఫ్ కింద ఆవిడని అపాయింట్ చేయడం, ఆవిడని కలవడం జరుగుతుందేమో అనుకుంటారు అందరూ. మరి దీనివల్ల బాబు గారు ఒప్పుకుంటారా? బాబు గారు ఇంకా ఆయనకి నష్టమా లాభమా? కాంగ్రెస్ వస్తే పెద్దగా లాభం కంటే నష్టం ఎక్కువ ఉండొచ్చు అని నాకు. సరే, మన అంటే బీజేపీ ఇంకా పర్మనెంట్గా వదిలేసుకోవాలి, వాడు ఎలాగా రానివ్వట్లేదు దీనికి. సో మరి అప్పుడు మరి ఈయన ఏమవుతాడు? మన పవన్ కళ్యాణ్ అవుతాడు పాపం. అది ఆలోచించవలసిన విషయం. చూద్దాం ఏమవుతుందో. జై శ్రీరామ్.